హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అద్వైత అకాడమీ. సో ఈ వీడియోలో నంబర్ సిస్టమ్ కన్వర్షన్స్ కాన్సెప్ట్ని స్టార్ట్ చేద్దాం. ఓకేనా? సో లాస్ట్ వీడియోలో మనం నంబర్ సిస్టమ్స్ అంటే ఏంటి, ఎన్ని ఉన్నాయి నంబర్ సిస్టమ్స్, ఆర్ వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ నంబర్ సిస్టమ్స్, అండ్ వాట్ ఆర్ ద సింబల్స్ యూజ్డ్ టు రిప్రజెంట్ దట్ నంబర్ సిస్టమ్, అండ్ వాట్ ఈస్ ద నీడ్ ఫర్ నంబర్ సిస్టమ్ కన్వర్షన్, అసలు నంబర్ సిస్టమ్ కన్వర్షన్ ఎందుకు చేయాలి. ఓకే, అలాగే బైనరీ నెంబర్ సిస్టమ్ అంటే ఏంటి, డెసిమల్ నెంబర్ సిస్టమ్ అంటే ఏంటి, ఆక్టల్ అండ్ హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్స్, హౌ టు రిప్రజెంట్ ఇన్ బైనరీ, ఇవంతా కూడా మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసినాము. సో ఇంకా నెంబర్ సిస్టమ్ బేసిక్స్ అయిపోయినాయి కాబట్టి లాస్ట్ వీడియో ఇంకా ఎవరైనా చూడకపోతే చూడండి. మన ప్లేలిస్ట్ ఉంటుంది ఇక్కడ, ప్లేలిస్ట్కి వెళ్ళండి. ప్లేలిస్ట్లో మీకు డిజిటల్ లాజిక్ అని మీకు ప్లేలిస్ట్ ఉంటుంది. ఓకే, సో అక్కడ మీరు ప్రీవియస్ వీడియోని చూడొచ్చు. ఓకే, రైట్. సో ఈ వీడియోలో మనం స్టార్ట్ చేయబోయే కాన్సెప్ట్ ఏంటి, నెంబర్ సిస్టమ్ కన్వర్షన్. దాంట్లో భాగంగా ఫస్ట్ కన్వర్షన్ వచ్చేసి బైనరీ నుంచి ఆక్టల్లోకి, బైనరీ టు ఆక్టల్ కన్వర్షన్. ఓకే, సో బైనరీ టు ఆక్టల్ కన్వర్షన్ చెప్పండి. సో బైనరీ నుంచి ఆక్టల్లోకి కన్వర్ట్ చేయాలి అంటే మీకు ఒక బైనరీ నెంబర్ సిస్టమ్ లాగా ఇన్పుట్గా ఇస్తారనమాట. సో దిస్ ఈజ్ కన్వర్షన్ అంటే ఏంటి, ఇది ఇన్పుట్ నెంబర్ సిస్టమ్, మనకి ఇది అవుట్పుట్ నెంబర్ సిస్టమ్. సో బైనరీలో ఇచ్చిన ఇన్పుట్ని మనం ఆక్టల్లో చెప్పాలన్నమాట. సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఇస్తారంటే 10101101 ఏదో ఒకటి. ఓకేనా, 0.0111 బేస్ 2 ఈజ్ వాట్ ఇన్ ఆక్టల్ అంటాడు, వాట్ ఇన్ ఆక్టల్ అంటాడు. సో దీన్నే మనం బైనరీ టు ఆక్టల్ కన్వర్షన్ అంటాం. సో వాట్ ఈస్ ద కన్వర్షన్? సో ప్రతి నెంబర్ సిస్టమ్కి ఒక్కొక్క కన్వర్షన్ క్రైటీరియా ఉంటుంది. ఆ కన్వర్షన్ క్రైటీరియాని మీరు నేర్చుకోవాలి. సో దీనికి ఈ బైనరీ టు ఆక్టల్కి కన్వర్షన్ క్రైటీరియా ఏమవుతుంది చెప్పండి. సో స్టార్ట్ ఫ్రమ్ రైట్ మోస్ట్ బిట్. ఓకే, స్టార్ట్ ఫ్రమ్ రైట్ మోస్ట్ బిట్. ఇది దేనికంటే ఓన్లీ మనకు ఈ డెసిమల్ పాయింట్ ఉంది కదా, ఈ డెసిమల్ పాయింట్ కంటే ముందున్న పార్ట్కి అనమాట. ఓకే, అంటే ఇంటీజర్ పార్ట్కి అనుకోండి, ఇంటీజర్ పార్ట్కి. ఓకే, అండ్ లెఫ్ట్ మోస్ట్ బిట్ అంటే లెఫ్ట్ మోస్ట్ బిట్. ఓకే, లెఫ్ట్ మోస్ట్ బిట్ ఇఫ్ ఇట్ ఈస్ ఫర్ ఫ్రాక్షనల్ పార్ట్. ఫ్రాక్షనల్ పార్ట్ అయితే లెఫ్ట్ మోస్ట్ బిట్ నుంచి స్టార్ట్ చేయండి, రైట్. అదే రైట్ మోస్ట్ బిట్ నుంచి స్టార్ట్ చేయండి ఇఫ్ ఇట్ ఈస్ ఇంటీజర్ పార్ట్. స్టార్ట్ చేసి ఏం చేయాలి, గ్రూప్ 3 బిట్స్. ఓకే, గ్రూప్ 3 బిట్స్ అండ్ రైట్ దేర్ కరెస్పాండింగ్ ఆక్టల్ డిజిట్, అండ్ రైట్ ద కరెస్పాండింగ్ octal digit of each group. ఇది కన్వర్షన్ క్రైటీరియా. అర్థమైందా? సో అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి. సో ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, 10101101 కదా, 1101 డాట్ నెక్స్ట్ ఏముంది, 0111 ఉంది, 0111. సో ఈ పాయింట్కి ముందున్నదంతా కూడా ఇంటీజర్ పార్ట్, పాయింట్ తర్వాత ఉన్నది ఫ్రాక్షనల్ పార్ట్. సో ఇంటీజర్ పార్ట్కి ఏం చెప్పిన, రైట్ మోస్ట్ బిట్ అంటే ఇదే కదా, అవునా, ఇది రైట్ మోస్ట్ బిట్. సో ఈ రైట్ మోస్ట్ బిట్ నుంచి స్టార్ట్ అయ్యి మూడు బిట్లని ఒక గ్రూప్గా ఫామ్ చేయండి అంటున్నా. సో ఇదొక గ్రూప్. ఇక్కడ 2 బిట్లు ఉన్నాయి కాబట్టి 0 యాడ్ చేసుకోవచ్చు. ముందు జీరో పెట్టినా నో ప్రాబ్లం కాబట్టి 0 యాడ్ చేస్తున్నా. అలాగే ఈ ఫ్రాక్షనల్ పార్ట్కి ఏం చేయమన్నా, 3 బిట్స్ గ్రూప్ చేయాలి, కానీ గ్రూపింగ్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ లెఫ్ట్ మోస్ట్ బిట్ అనమాట. అదే రాసింది ఇక్కడ. సో గ్రూపింగ్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ లెఫ్ట్ మోస్ట్ బిట్ ఫర్ ఫ్రాక్షనల్ పార్ట్, రైట్ మోస్ట్ బిట్ ఫర్ ఇంటీజర్ పార్ట్ అనమాట. ఓకే, సో ఇది ఒక గ్రూప్. నెక్స్ట్ ఇక్కడ ఇంకా మీకు ఏం లేదు కాబట్టి ఏం రాస్తారు, జీరోస్ రాసుకోండి. ఒకవేళ ఏదైనా బిట్స్ తక్కువ అయితే జీరోస్ రాసేసుకోండి, అంతే. ఇప్పుడు ఏం చేయాలి, ఒక్కొక్క గ్రూప్ యొక్క ఆక్టల్ రిప్రజెంటేషన్ రాయాలి. సో నేను మీకు ఆల్రెడీ దీని గురించి నేను లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసినాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే అక్కడ చూడండి, రైట్. దీని రిప్రజెంటేషన్ వచ్చేసి 5 అనమాట. దీని రిప్రజెంటేషన్ కూడా 5. ఓకే, ఈ గ్రూప్ యొక్క ఆక్టల్ రిప్రజెంటేషన్. ఓకే, నెక్స్ట్ దీని రిప్రజెంటేషన్ వచ్చేసి 2.
ఓకే, డాట్ ఉంది కాబట్టి ఇక్కడ డాట్ ఉంది కాబట్టి ఇక్కడ ఒక డాట్ పెడుతున్నాను. 011 అంటే 3, 100 అంటే 4. సో 255.34 బేస్ 8 ఈస్ ద ఆన్సర్. ఇది మన ఫైనల్ ఆన్సర్ అనమాట. ఈ విధంగా మీరు ఇచ్చిన బైనరీని ఆక్టల్లోకి కన్వర్ట్ చేయొచ్చు. సో అర్థమైందా అందరికీ? రైట్. సో దిస్ ఇస్ ద వే. సెకండ్ కన్వర్షన్ చూద్దాం, రివర్స్ కన్వర్షన్ చేద్దాం. ఏంటది? ఆక్టల్ నుంచి బైనరీలోకి, ఆక్టల్ టు బైనరీ కన్వర్షన్. ఆక్టల్ నుంచి బైనరీలోకి కన్వర్ట్ చేద్దాం. సో ఆక్టల్ టు బైనరీ కన్వర్షన్ చెప్పండి. సో అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ 125.62 బేస్ 8 ఈజ్ ఈక్వల్ టు వాట్ ఇన్ బైనరీ అని అడుగుతారు. ఓకే, సో అప్పుడు కన్వర్షన్ క్రైటీరియా ఏంటి? కన్వర్ట్ ఈచ్ ఆక్టల్ డిజిట్, రివర్స్ కన్వర్షన్ అనమాట. కాబట్టి ఇక్కడ ఏం చేసినాము, ఈచ్ గ్రూప్ 3 బిట్స్ గ్రూప్ని దాని కరెస్పాండింగ్ ఆక్టల్ డిజిట్ రాస్తే అయిపోయిందా? ఇప్పుడు ఆక్టల్ డిజిట్ ఇచ్చినారు కాబట్టి ఏం చేయాలి? కన్వర్ట్ ఈచ్ ఆక్టల్ డిజిట్ ఇంటూ 3 బిట్స్ ఇన్ బైనరీ ఇంటూ ఇట్స్ కరెస్పాండింగ్ 3 బిట్స్ ఇన్ బైనరీ అనమాట. 3 బిట్స్ ఇన్ బైనరీ. సో ఈ విధంగా రాస్తే మనకు కన్వర్షన్ అయిపోతుంది. ఇది కన్వర్షన్ క్రైటీరియా. ఓకేనా? సో ఇప్పుడు చెప్పండి, 125.62 అన్నప్పుడు సో 1 రిప్రజెంటేషన్ ఎంత? 001. 2 రిప్రజెంటేషన్ ఏంటి? ఇన్ 3 బిట్స్ ఇన్ బైనరీ కదా. 2 రిప్రజెంటేషన్ ఏంటి? 010. దీని గురించి మనం ఫస్ట్ వీడియోలో డిస్కస్ చేసినాం. ప్లీజ్ సీ దట్ వీడియో. మీకు ఇంకా ఇక్కడ ఏదైనా డౌట్ ఉంటే ఆ వీడియో చూడండి. 5 రిప్రజెంటేషన్ ఏంటి? 101. డాట్ ఉంది కదా, పాయింట్ ఉంది కదా, ఇక్కడ కూడా పాయింట్ పెట్టండి. 6 రిప్రజెంటేషన్ ఏంటి? 110. 2 రిప్రజెంటేషన్ ఏంటి? 010. దట్స్ ఆల్. బేస్ 2. ఇది ఫైనల్ ఆన్సర్. సో బైనరీలో కన్వర్ట్ అయిందా లేదా? ఇచ్చిన ఆక్టల్ని అంటే ఆక్టల్ నంబర్ సిస్టంలో ఇచ్చిన నంబర్ని మనం దేంట్లో కన్వర్ట్ చేసినాం? బైనరీలోకి కన్వర్ట్ చేసేసినాము. అర్థమవుతుందా? సో ఈ విధంగా మీరు కన్వర్షన్ క్రైటీరియా అనేది నేర్చుకోవాలి. ఓకే, రైట్. లెట్స్ గో ఫర్ థర్డ్ కన్వర్షన్. బైనరీ టు హెక్సాడెసిమల్ చేద్దాం. బైనరీ టు హెక్సాడెసిమల్. ఓకేనా? బైనరీ నుంచి హెక్సాడెసిమల్లోకి కన్వర్ట్ చేద్దాం. చెప్పండి. సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు 11 బైనరీ అనేది ఇన్పుట్ కదా. సో 110 సపోజ్ 111.10011 అని ఇచ్చినాడు అనుకోండి. బేస్ 2 ఈజ్ వాట్ ఇన్ హెక్సాడెసిమల్ అని అడుగుతాడు. సో మళ్ళీ కన్వర్షన్ క్రైటీరియా సేమ్. గ్రూప్ 4 బిట్స్. ఈసారి బైనరీ టు ఆక్టల్ చేసినప్పుడు ఏం చేసినాడు? గ్రూప్ 3 బిట్స్ అన్నారు కదా. గ్రూప్ 4 బిట్స్. ఓకే, గ్రూప్ 4 బిట్స్ స్టార్టింగ్ ఫ్రమ్ రైట్ if it is for integer part and left if it is for fractional part. ఓకే, అలా గ్రూప్ 4 బిట్స్ చేసి లాస్ట్కి ఏం చేయాలి? సో రైట్ కరెస్పాండింగ్ హెక్సాడెసిమల్ డిజిట్. రైట్ కరెస్పాండింగ్ హెక్సాడెసిమల్ డిజిట్ ఆఫ్ ఈచ్ గ్రూప్. హెక్సాడెసిమల్ డిజిట్ ఆఫ్ ఈచ్ గ్రూప్. అంతే. ఓకేనా? రైట్. సో ఇప్పుడు చెప్పండి, అప్పుడు ఏమవుతుంది? సో మనకి ఇచ్చిన క్వశ్చన్ ప్రకారము మళ్ళీ ఇది రాయాలి కదా. 110 కదా. 110 డాట్ నెక్స్ట్ ఏముంది? 111. అవునా? సో 10011. రైట్. సో ఇప్పుడు చెప్పండి, ఈ 4 ఒక గ్రూప్. అవునా? సో ఫ్రాక్షనల్ పార్ట్ కన్నా ముందు రైట్ నుంచి స్టార్ట్ చేయాలి, రైట్ నుంచి లెఫ్ట్ వరకు వెళ్ళాలి. సో 4 బిట్స్ని ఒక్కొక్క గ్రూప్గా యాడ్ చేస్తూ వెళ్ళాలి. సో ఇక్కడ 2 బిట్స్ ఉన్నాయి కాబట్టి 2 zeros పెట్టిన. నెక్స్ట్ ఇదంతా ఒక గ్రూప్. నెక్స్ట్ ఇంకా లేవు కాబట్టి zeros యాడ్ చేస్తున్నాను అంతే. సో కరెస్పాండింగ్ హెక్సాడెసిమల్ డిజిట్ రాయండి. 0011 అంటే 3, 0110 అంటే 6. అవునా కదా? 011 అంటే 0110 అంటే 6.
రైట్. 1110 అంటే 14 అంటే హెక్సాడెసిమల్‌లో ఏంటి ఈ అన్నమాట. కాబట్టి ఈ రాస్తున్నాను. ఇది 9, ఇది 8, బేస్ 16 అంతే. సింపుల్ కన్వర్షన్ క్రైటీరియా. ఓకే. సో ఈ కన్వర్షన్ క్రైటీరియాస్ మీరు బాగా నేర్చుకుంటే ఈ నెంబర్ సిస్టమ్ కన్వర్షన్ కాన్సెప్ట్ ఈజీగా నేర్చుకోవచ్చు. ఓకేనా? అర్థమవుతుందా? రైట్. నెక్స్ట్ కన్వర్షన్ చూద్దాం. హెక్సాడెసిమల్ నుంచి బైనరీలోకి. హెక్సాడెసిమల్ టు బైనరీ కన్వర్షన్. హెక్సాడెసిమల్ టు బైనరీ కన్వర్షన్. ఓకే. సో ఈ వీడియోకి సంబంధించింది లాస్ట్ కన్వర్షన్. మిగిలిన కన్వర్షన్స్ అన్ని మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకేనా? రైట్. సపోజ్ మీకు 8A9.B4 బేస్ 16 ఈజ్ వాట్ ఇన్ బైనరీ అని అడుగుతాడు. ఈజ్ వాట్ ఇన్ బైనరీ అని అడుగుతాడు. అప్పుడు మీరు ఏం చేయాలి? కన్వర్షన్ క్రైటీరియా ఏంటి? కన్వర్ట్ సేమ్ మనం ఆక్టల్ నుంచి బైనరీలో కన్వర్ట్ చేసినప్పుడు ఏదైతే రాసినామో క్రైటీరియా అదే. కాకపోతే ఇక్కడ 3 బదులు మనం 4 బిట్స్ రాస్తామన్నమాట. అంతే. ఓకేనా? రైట్. కన్వర్ట్ ఈచ్ హెక్సాడెసిమల్ డిజిట్. కన్వర్ట్ ఈచ్ hexadecimal digit into 4 bits in binary. 4 bits in binary. అంతే. ఓకే. 4 బిట్స్ ఇన్ బైనరీలోకి కన్వర్ట్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? సో కాబట్టి ఏమైతుంది చెప్పండి? 8A9.B4 కదా. సో 8A9.B4. 8 అంటే దాని కరెస్పాండింగ్ 4 బిట్స్ ఎంత? 1000 రిప్రజెంటేషన్ అనమాట. ఏ అంటే 10 రిప్రజెంటేషన్ 1010. 9 అంటే 9A 1001 డాట్. బి అంటే ఎంత? 11 అంటే 1011. నెక్స్ట్ 4 అంటే 0100. బేస్ 2 రాస్తే సరిపోతుంది. అంతే. సో దిస్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. ఓకే. ఫైనల్ ఆన్సర్ దట్ టు ఇన్ బైనరీ. అర్థమవుతుందా? సో కన్వర్షన్ క్రైటీరియా ఎలా కన్వర్ట్ చేయాలనే ఈ కన్వర్షన్ క్రైటీరియా కనుక మీరు బాగా నేర్చుకుంటే ఈ నెంబర్ సిస్టమ్ కాన్సెప్ట్, ఈ నెంబర్ సిస్టమ్ కన్వర్షన్ కాన్సెప్ట్ అనేది ఈజీగా నేర్చుకోవచ్చు. ఓకే. సో ఈ వీడియోకి సంబంధించిన నోట్స్ నేను కింద టెలిగ్రామ్ లింక్ ఇస్తున్నాను. సో అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ప్లీజ్ మీరు వీడియోని లైక్ చేయకపోతే వీడియోని లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో డెఫినెట్గా ఇప్పటి నుంచి మీకు ఖచ్చితంగా వీడియోస్ అనేది వరుసగా వస్తాయి. అండ్ అన్ని సబ్జెక్ట్స్ కూడా కవర్ అవుతాయి. ఓకే. లైక్ పీటీఎస్పీ, సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ మిగిలిన టాపిక్స్, అలాగే ఈఎంటీఎల్లో మిగిలిన టాపిక్స్, అలాగే ఎలక్ట్రోమాగ్నెటిక్స్ అండ్ ట్రాన్స్మిషన్ లైన్స్లో మిగిలిన టాపిక్స్. ఓకే. అండ్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఇంకా డిజిటల్ కమ్యూనికేషన్, అనలాగ్ కమ్యూనికేషన్, వీలైతే ఆప్టికల్ కమ్యూనికేషన్ అన్ని టాపిక్స్ కవర్ చేస్తాను. ఓకే. రాబోయే రోజుల్లో. ఓకేనా? సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు మంచి వాల్యూ దొరుకుతుంది. ఓకే. రైట్. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. We'll meet in the next video. Jai Hind.